Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ రోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మంచి NDPS కేసు పట్టుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ లోకల్ SHOకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దే ఆల్సో టోల్డ్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దెమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద అది అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 kgs ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఆల్ 5 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా. ఇందులో అక్యూజ్ నెంబర్ 1 26 years, అతను మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే. అతనే 2022లో ఒక గాంజా కేసులో ముద్దాయి జైలు కూడా వెళ్ళారు. ఈ ధామ్తారీ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు. రీసెంట్గానే జనవరి 2025 అతను రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ హిస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అదర్ ప్రాసెసెస్, దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతను ఈ గాంజా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ కోరాపుట్ ఫెలోస్, ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్ నియర్ ముంచింకోట్ మండల్. దానికి సంబంధించి కూడా మనం CDR పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము. ఆల్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ విల్ ఆల్సో బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ కేస్. ప్రెజెంట్లీ టోటల్ 5 మనం అరెస్ట్ చేయడం జరిగింది. And total 122 kgs of ganja plus 1 bike and 1 auto ee roju seize cheyadam jarigindi. So for this excellent work, I would like to compliment the efforts of the team, including SDPO Anakapalli, Shravani, CI Anakapalli Rural, Ashok, SI and all the team members who participate in this raid, especially Borra Mallikarjun Rao, SI, Mohammad Shahid, Head Constable, V. Uma Maheshwar Rao, PC, K. Anjaneyulu, PC. Thank you. Cases lo adi 2 types of NDPS accused ఉంటారు. Number 1, కొంతమంది absconding ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి అరెస్ట్ చేయలేకపోయాము ఇప్పుడు వరకు. కానీ రీసెంట్ గానే లాస్ట్ 6 months చాలా ఎఫర్ట్స్ పెట్టేసి ఆల్మోస్ట్ 125+ అక్యూజ్ మనం పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నాము. ఇంకా ఎవరెవరు అక్యూజ్ మనం అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము, వాళ్ళు బెయిల్ మీద బయట వస్తున్నారు, వాళ్ళ మీద కూడా మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేసి వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.